సుధారాణి గారు రెడీగా ఉన్నారు. రెడీ అండి? రెడీ. చక్కగా వంట చేసేయాలి, ఫాస్ట్ గా చేసేయాలి. ఇంతకేం చేస్తున్నారు? ఓట్స్ అటుకులు మిక్చర్. ఓట్స్ అటుకుల మిక్చర్. అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే. ఓట్స్ అటుకుల మిక్చర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓట్స్ 1 కప్పు, అటుకులు 1 కప్పు, వేరుశెనగుళ్ళు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మప్పు చిటికెడు, నెయ్యి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సుధారాణి గారు స్టార్ట్ చేస్తారా? ఓకే, రెడీ. రెడీ? స్టవ్ వెలిగించేద్దాం. ఓకే. ఫస్ట్ కొద్దిగా ఓట్స్ వేసి లైట్ గా నూనె వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓట్స్. ఓకే. ఓకే, చాలా చాలు. ఇప్పుడు అటుకులు కొద్దిగా వేసుకో. అయిపోయిందా? అయిపోయింది. అటుకులు తొందరగానే వేగిపోతాయి. పచ్చిమిర్చి కూడా వేయిస్తాను. కరివేపాకు దూరం వెళ్ళిపోండి. మీరు కూడా వెళ్ళాలి. ఏదో దాని మీద మూత పెట్టండి. ఏం లేదు, అయిపోతుంది. అయిపోయిందా? అయిపోయింది. మిక్సర్ అనగా నువ్వు ఇందాకే దోనం ఇలా కలిపేయడమే అన్నావు కదా. అంటే ఇవన్నీ వేయించుకొని అప్పుడు కలుపుకోవాలి. వేయించుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తున్నాను. ఈ వేయించుకునేవన్నీ ఒక బౌల్లో వేసుకొని వీటిలో జీరా పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలి మన రుచికి సరిపడా. కొంచెం చాట్ మసాలా, తర్వాత నిమ్మ ఉప్పు కొంచెం చిన్న 1 పించ్, రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా. సరిపోతుంది అంత దీనికి? సరే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను. అవి కూడా మిక్స్ చేసేస్తాను. దీంట్లో కొద్దిగా కాజు కూడా. కరివేపాకు వేయించి పెట్టుకున్న కరివేపాకు. ఓకే. అన్ని మిక్స్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇంకా సర్వింగ్ చేసేసుకోవటం. ఓకే. దీనిపైన కొంచెం కరివేపాకు. ఓకే, జస్ట్ అలా. అటుకులు ఓట్స్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఓకే. సో మొత్తానికి అటుకులు ఓట్స్ మిక్చర్ రెడీ అయిపోయిందండి. మరి ఈ మిక్చర్ తయారు చేయడానికి సుధారాణి గారు 8 నిమిషాల 41 సెకండ్లు టైం తీసుకున్నారు. సుధారాణి గారు, మీరు కూడా ఎందుకండి అంత గాబరా మీకు? ఆ ఓట్స్ అటుకులు మిక్చర్ అన్నది కొత్త ఐటమ్, బట్ మీరు చాలా గాబరాగా తొందరగా ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మీరు దానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు.